శుభాకాంక్షలు అందరికి. ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ ఏమంటారంటే బిగినింగ్స్, న్యూ బిగినింగ్స్ అంటాం మనం. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలకి ఒకటే నా సమాధానం ఏంటి అని అంటే, ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నామండి. జవాబుదారీతనం అనేటువంటిది మా ప్రభుత్వానికి, అంటే మేము దాన్ని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా పెట్టుకున్నాం. మీ డిబేట్లలో, మీ చర్చల్లో కూడా చాలా సందర్భాల్లో జోస్న గారు మీరు ఏంటండి ఇలా చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏంటండి ఇలా చేస్తుంది అన్నదానికి ప్రతి దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ప్రతి దానికి కూడా మేము వివరణ ఇస్తూ వస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు అన్నట్టుగా వివరణ అంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ఆషామాషిగా ఎన్నుకోలేదు చంద్ర గారు. 5 సంవత్సరాల పాటు నరకయాతన పడి 5 సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడి పాలనలో ప్రజలు ఉండి ఆ దుష్టుడిని రాష్ట్రం నుంచి కూడా పంపించేయాలన్నంత కోపంగా అంత ఒక వాట్ షుడ్ ఐ సే ఒక స్ట్రాంగ్ మ్యాండేట్ ఇచ్చారు. 164 సీట్లతోటి మమ్మల్ని వాళ్ళ రోజున అధికారంలోకి తీసుకొచ్చినటువంటిది ప్రజలు. నేను ఆ రోజున మీ డిబేట్ లోనే అనుకుంటా చంద్ర గారు, ఇఫ్ యూ రిమెంబర్, గెలిచిన తర్వాత మీ డిబేట్ లో కూర్చున్నప్పుడే నేను అన్నాను, ఇది ఎంత మా మీద బాధ్యతని పెంచింది అనేటువంటిది నిజంగా ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండి. 164 వచ్చాయి కదా అని చెప్పి మేము బ్రహ్మాండంగా ఏమంటారంటే కాల్ దగ్గరేసుకు తిరగడం కాదు, ఇది మా మీద చాలా బాధ్యతను పెంచుతుంది. సో దాంతో పాటుగా ఇవాల్టి రోజున మా మీద ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయండి, అందులో డౌట్ లేదు. మేము అభివృద్ధి చేస్తామనే మమ్మల్ని తీసుకొచ్చారు, మేము సంక్షేమం చేస్తామనే మమ్మల్ని తీసుకొచ్చారు. అలానే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ భరతం పడతామని కూడా మమ్మల్ని తీసుకొచ్చారు. ఐ హావ్ టు యాక్సెప్ట్ దట్. సో ఓన్లీ కేవలం అభివృద్ధి సంక్షేమం చేస్తాము, దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అది పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసేస్తారు కాబట్టి దాని ఒక్కదానికే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనేటువంటిది లేదండి. ఎవరైతే దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు ఆ రోజున ప్రజలని పీడించుకు తిన్నారో, పార్టీలకు ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీయో, జనసేనో, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అని కాదు, అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తని పీడించుకు తిన్నారో వాళ్ళందరి భరతం. అంటే జ్యోత్స్న గారు ఒక్క విషయం చెప్పండి, ఎన్నికలకు ముందు ఒక రకంగా ఏమన్నారు మీరు? తాడ తీస్తాం, తోలుస్తాం, చెప్పులు కుట్టేస్తాం, సంగతి చెప్తాం, ఇంకా చెప్పాలి అంటే మిజరబుల్ ట్రీట్మెంట్ అన్ని అన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? పబ్లిక్ కి కానీ కేడర్ కానీ మా పందా మారిందనా? అస్సలు అంత లేదండి. ఇప్పుడు తాట తీయడం అంటే 2 రకాలుగా ఉంటాయండి, మీకు తెలుసు చంద్రిక్ గారు. ఏదో మామూలుగా ఏమంటారు అని అంటే ఏదో 2 రోజులు షో ఆఫ్ చేసేసి అయిపోయింది, వాడిని అరెస్ట్ చేస్తాం, తీసుకొచ్చేసాం, 2 రోజులు జైల్లో పెట్టేసాం, లేకపోతే 2 రోజులు కస్టడీలో ఉంచుకున్నాం, వాళ్ళు చేసినట్టుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి ఏమంటారంటే సాక్షాత్తు ఎంపీని కూడా కొట్టేసాం. అది కాదు తాట తీయడం అని అంటే. ఇంకొకసారి అలాంటి పని చేయడానికి వెన్నులోంచి వణుకొచ్చేట్టుగా చేయడం, అది తాట తీయడం. అది మేము ప్రామిస్ చేసాం, ప్రజలకు చేస్తాం. ఇవాళ ఒక్క విషయం చంద్రిక్ గారు, మీరు నేనే సాక్ష్యం. ఆడపిల్లల మీద ఎంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారండి వీళ్ళు, మీరు నేనే సాక్ష్యం. మనమే కదా ఎన్నో సందర్భాల్లో మీ డిబేట్లలో నేను సాక్ష్యాలతో సహా చూపించాను, చంద్రిక్ గారు ఇలా చేస్తున్నారండి అన్నాను. ఇవాళ షో మీ ఎ సింగిల్ పోస్ట్ ఆఫ్ దట్ సార్ట్, షో మీ ఎ సింగిల్ పోస్ట్. ఎవ్వడన్నా ఆడపిల్లల గురించి గాని మహిళల గురించి గాని ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి వాడు కావచ్చు, లేకపోతే ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నటువంటి వాడు కావచ్చు, ఎవడన్నా ఈ రోజున ఉన్నాడా? దాన్ని ఒక్కటి చంద్రిక్ గారు, మనం వ్యవస్థని అంటే తాట తీయడం అంటే వ్యవస్థలో ఉన్న చాలా వెరీ స్ట్రాంగ్ లాస్ అండి. లాస్ ఏం మామూలుగా లేవు మన దగ్గర, ఆషామాషి లాస్ ఏం లేవు మన దగ్గర. కానీ అది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మరుచుకున్నారు ఆ రోజున.